ఇల్లు కొనాలి అనే వాళ్ళు భయపడుతున్నారు, ఇల్లు కట్టి అమ్మాలి అనే వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారేమో, అక్కడ బాగా డెవలప్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రావేమో, తెలంగాణ ఓవర్ సప్లై అవ్వడము, తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడము. ఇప్పుడు చూసుకుంటే అది స్టాగ్నెంట్ అవుతుందా, అప్వర్డ్ వెళ్తుందా అర్థం కావట్లేదు. రీసెంట్ యాక్షన్ అయిందండి కూకట్పల్లిలో. 2 లక్షల రూపాయలు గజం గవర్నమెంటే అమ్మింది యాక్చువల్. సో వాట్ డూ సే, మార్కెట్ డౌన్ అయిందంటారా, స్లగిష్ అంటారా, అసలు మార్కెట్ లేదంటారా? ఇప్పుడు వచ్చే ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి జస్ట్ ఒక ఫేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అంటారా? గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఓవరాల్ లాస్ అయిన వాళ్ళు ఎవరు చూడండి, అంటిల్ అన్లెస్ చీట్ అవుతుంది. ఈ 2 ప్యాషన్ ఉన్నంత వరకు, అంటే ఇండియాలో ప్యాషన్ ఎప్పుడైతే పోతుందో అప్పటి వరకు మాత్రం రియల్ ఎస్టేట్ డోకాలేదండి. ఒక 10,000 పెట్టి మీరు స్వతహాగా రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసిన మనకు 10 ఏళ్ళ మనీ, 20 ఏళ్ళ మనీ, 20 ఏళ్ళు సంపాదించిన మనీ అక్కడ పెడుతున్నప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు దాన్ని మీరు రీసెర్చ్ చేసి ఓపిక లేదనడం మాత్రం నాకైతే. మా రిఫరల్కి ఇట్లా దొరికింది, సో నాకు కూడా అవుతుంది, బెనిఫిట్ అవుతుంది అనే కూడా ఒక. ఇప్పుడు మీకు ఆఫీస్లో ఒక పాము వచ్చింది అనుకో, ఆఫీస్ మొత్తం భయం అవుతుంది, ఒకటే పాము ఎవరిని గడవకపోవచ్చు. అంటే దట్ ఈస్ లైక్ హౌ ద పీపుల్ కెన్. ఈరోజు రేపటి వరకే ఆఫర్ ఉంది, ఎల్లుండి అయితే మళ్ళీ మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ రాదు, ఇప్పుడే కొనేసేయాలి అని ఒక కైండ్ ఆఫ్ ట్రాప్ సిస్టమ్లో పెట్టేస్తారు. లక్షల ఫ్లైట్లు ఎగురుతున్నాయి, దాంట్లో ఒక్క ఫ్లైట్ క్రాష్ అయ్యానికి అంత ఉంటే ఇక్కడ మన పబ్లిక్ మన ముందర చీట్ అయిన వాళ్ళు తెలిసినా కనిపించినా మళ్ళీ మనం దానికి పోతున్నాం, మిస్టేక్ చేస్తున్నాం. ప్లేసెస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఎక్కడ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 10,000 జూబ్లీస్ పెడితే ఎంత వస్తాయి, లైక్ నాగోల్లో పెడితే ఎంత వస్తాయి? నాకు 10,000 జూబ్లీ పెడితే 20,000 వస్తున్నాయి, నాగోల్లో పెడితే 20,000 వస్తున్నాయి. వాట్ ఇస్ ద డిఫరెంట్? ఐ డోంట్ అండర్స్టాండ్. కాకపోతే మీరు అన్నట్టు కాస్ట్ డిఫరెంట్, మేబీ ఇక్కడ 3 లక్షలు ఉండొచ్చు, అక్కడ 1,00,000 రూపాయలు ఉండొచ్చు. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఫ్లాట్ ఇన్వెస్ట్ ఆన్ టైమ్ అని చెప్పాలి అయితే. ఎగ్జాక్ట్ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీస్ బిజినెస్ బీట్స్ విత్ మీ హారిక. హైదరాబాద్ చూసుకుంటే ఒకవైపు 100 కోట్ల ఆప్షన్స్ జరుగుతున్నాయి, కానీ గజం భూమి కొనాలన్నా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. మరోవైపేమో 30 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, కానీ చాలా వరకు అంటే లక్షల అపార్ట్మెంట్స్ అన్సోల్డ్గా ఖాళీగా మిగిలిపోతున్నాయి. అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఒకవైపు ప్రీ లాంచింగ్ స్కామ్స్ అని, హైపర్ ప్రైసెస్ అని, తర్వాత ఫ్యూచర్ సిటీస్ అని, ఇలా చాలా 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 జరుగుతున్నాయి. ఈ రియల్ ఫ్యాక్ట్స్ని ఈరోజు డీకోడ్ చేద్దాం. రైట్ నౌ మనతో పాటు మిస్టర్ జనార్దన్ కొంపల్లి గారు ఉన్నారు, ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ మకుటా డెవలపర్స్. ఆయన ఇదే ఇండస్ట్రీలో 20 ఇయర్స్ నుంచి ఉన్నారనమాట. లైక్ 1000 రూపీస్ గజం ఉన్నప్పుడు ఉన్నారు, 1,00,000 రూపాయలు గజం ఉన్నప్పుడు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. సో హీ హాజ్ వైడ్ నాలెడ్జ్ ఇన్ దిస్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, ఐఎమ్ గుడ్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్ అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అవర్ షో టుడే అండి. సో మకుటా డెవలపర్స్ జర్నీ చూస్తున్నాము సిన్స్ 20 లాంగ్ ఇయర్స్ నుంచి. సక్సెస్ఫుల్గా మంచి మంచి అమేజింగ్ ప్రాజెక్ట్స్, అంటే కమర్షియల్ వైజ్గా కానీ రెసిడెన్షియల్ వైజ్గా కానీ మంచి ప్రాజెక్ట్స్ తోటి ఛాలెంజెస్ ఉన్నా కూడా అన్నీ తట్టుకొని మంచి కస్టమర్ బేస్ని బిల్డ్ చేసుకుంది. సో కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి చూసుకుంటే ఇల్లు కొనాలి అనే వాళ్ళు భయపడుతున్నారు, ఇల్లు కట్టి అమ్మాలి అనే వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో మీ జర్నీ చెప్పండి, ఈ సినారియో ఎట్లా జరుగుతుంది చెప్పండి. సో మీరు అన్నట్లు మకుటా డెవలపర్స్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉందండి. సో మకుటా డెవలపర్స్ క్యాప్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రౌన్ ఆఫ్ ఎక్సలెన్స్. మేము ప్రతి ఒక్కటి ఒకటంటే వెరీ గుడ్ ప్రొడక్ట్ ఇవ్వాలనేది మెయిన్ కంపెనీ బేసికలీ ఫండమెంటల్లీ వీ హ్యావ్ డిసైడ్. సో కంపెనీ ఇట్ సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ఎథిక్స్ అండ్ ఫండమెంటల్స్. సో ఆ ఎథిక్స్ ఫండమెంటల్స్ తోటి చేసేటప్పుడు నాకు తెలిసి ఏ ప్రాజెక్ట్ అయినా కానీ అని ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఇఫ్ యూ హ్యావ్ ద ప్రాపర్ ప్రొడక్ట్ ఉందనుకోండి, ఆ సేల్ ప్రాబ్లం ఉండదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మా ఏ ప్రోడక్ట్ అయినా మా ఏ ప్రాజెక్ట్ అయినా వీఆర్ డూయింగ్ వెరీ వెల్. యాజ్ యూ సే, మీరు మార్కెట్ కొంచెం స్లగ్గిష్ ఉంది, లక్షల అపార్ట్మెంట్ ఎంటీ ఉన్నాయి మార్కెట్లో అంటున్నారు. సో దట్ ఈస్ మైట్ బి ది సంవాట్ కరెక్ట్, నాట్ ఎగ్జాక్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ 100% కరెక్ట్. అది కొంతవరకు కరెక్టే. దానికి సో మెనీ రీజన్స్ ఆర్ దే. లాస్ట్ మనకు తెలంగాణ ఫార్మేషన్ తర్వాత మనకు ఒకసారి మార్కెట్లో అప్పటికో 7-8 ఇయర్స్ మార్కెట్ మనకు బాగా డల్ మార్కెట్ చూసాము. ఆల్మోస్ట్ 2008 నుంచి మనం 14 వరకు బాగా డల్ మార్కెట్ చూసాము. ఇప్పుడు బయర్స్ ఏంటంటే స్టేట్ సపరేట్ కావడానికి స్కోప్ ఉంది. సపరేట్ అయితే హైదరాబాద్ మార్కెట్ డల్ అవుతుందేమో, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారేమో, అక్కడ బిజినెస్ బాగా డెవలప్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రావేమో, తెలంగాణ వచ్చిన పొలిటీషియన్స్ అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ప్రాపర్ రూల్ చేయలేరేమో, సో మెనీ లైక్ థింగ్స్ తోటి ఇట్ వాజ్ డల్. So once started like Hyderabad, it has its like last 400 years history on city and ఇది యాక్చువల్గా. సో ఇట్ హ్యాస్ ఓన్ ఎంటిటీ ఫర్ ఇట్. ఆఫ్టర్ 2014 తర్వాత మెల్లమెల్ల మార్కెట్ స్టార్ట్ అవ్వడము,
లైక్ ఈజ్ డూయింగ్ గుడ్. అండ్ 2017-18-19 తర్వాత కరోనా తర్వాత మళ్ళీ కొంచెం స్లగిష్ అవుతారేమో అనుకున్నారే కానీ అలాంటిది ఎక్కడ జరగలేదు. కరోనా టైంలో ఇంకా మంచిగా అమ్మిన. సో అన్ని రేట్స్ పెరిగినాయి, మార్కెట్ పెరిగింది. సో మెనీ మీరు చూసుకుంటే సో మెనీ నేషనల్ ప్లేయర్స్ అంటే ఐ మీన్ పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా హైదరాబాద్ అప్పటివరకు లేరు. మనకు 2017 వరకు కూడా చెప్పాలంటే పెద్ద బిల్డర్స్ చాలా తక్కువ మనకు. అంటే లైక్ ఐ మీన్ ఐ కాంట్ సే దట్ వన్, అంటే లోకల్ బిల్డర్స్ ఎక్కువ మంది ఉండేవారు మన లోకల్ బిల్డర్స్. కానీ 2017 తర్వాత హైదరాబాద్కు ఉన్న ఫోకస్ చూసేసి దాని ఇంపార్టెన్స్ చూసి చాలామంది పెద్ద బిల్డర్స్ కూడా నేషనల్ వైడ్ మన హైదరాబాద్ రావడం జరిగింది. మనం 2000 చెప్పాలంటే 2014కు 2024-25కు హైదరాబాద్ ఇస్ ఎంటర్లీ చేంజ్. నవ్ ఇట్ ఇస్ రోల్ మోడల్ ఇన్ ఇండియా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఈవెన్ స్కై స్కాపర్స్లో కానీ బిల్డింగ్స్లో కానీ ఆల్ ఇట్ చేంజ్డ్. ఇంత అప్రిషియేషన్ అయిందంటే 2014 నుంచి 25 వరకు 25 వరకు ఇట్స్ లైక్ యూ కెన్ సే లైక్ ఆల్మోస్ట్ ప్రైసెస్ చెప్పాలంటే మేజర్ కొన్ని ప్లేస్లో అయితే 10 times 15 times 20 times కూడా మనము చేంజ్ చూస్తున్నాము. సో హైదరాబాద్ ఇట్స్ లైక్ ఇట్స్ వర్త్, ఆ స్టఫ్ ఆ స్ట్రెంత్ వర్త్ ఉందని ఐఎమ్ బిలీవింగ్ అండి. బట్ మీరు అన్నట్టు చాలా ఉన్నాయంటే అప్పుడు ఏమైందంటే కొంచెం ఓవర్ సప్లై అయింది హైదరాబాద్కు. ఓవర్ సప్లై అవ్వడము, తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, సో పీపుల్ వెయిట్ అండ్ సీ అనే ఒక ఇది వచ్చింది కాబట్టి కొంచెం స్లగిష్ అయింది. బట్ నౌ ఇట్ ఈస్ ఐఎమ్ థింకింగ్ ఇట్స్ లైక్ కరెక్షన్ స్టార్టెడ్ ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 2-3 months చూస్తే వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ అండ్ పాజిటివ్ వైబ్స్. నిజంగా చెప్పాలంటే దిస్ ఈజ్ రైట్ టైం టు బై. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మార్కెట్, ఈ మార్కెట్ అనగా ఎనీ మార్కెట్ కూడా కొంచెం స్లో ఉన్నప్పుడు కొన్న వాళ్ళప్పుడే అది అప్రిషియేషన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. మనం మనం ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి నిజంగా చెప్పాలంటే ఆ స్లగిష్, ఓవర్ సప్లై, వాట్ ఎవర్ మే బి రీజన్, రేట్స్ ఏమి ఇంక్రీజ్ కాలేదు. సో నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో ఎవ్రీ ఇయర్ 10% అప్రిషియేషన్ అనేది జనరల్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఆ అప్రిషియేషన్ కాలేదంటే నియర్లీ 20% మార్కెట్ డౌన్ ఉన్నట్టే. సో 20% డౌన్లోనే మనకు ఈరోజు మనకు లైక్ అవైలబిలిటీ ఉంది. సో దిస్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు బయర్స్. ఆపర్చునిటీ ఉంది, ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం బెటర్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ద వెయిట్ అండ్ సీ లాగా ఉంటుంది. లైక్ కొందరు ఏంటంటే వెయిట్ చేసి ఇంకా తగ్గుతుంది అని వెయిట్ చేస్తారు. ఆ లీస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ బాగా పెరిగినప్పుడు మళ్ళీ దే ట్రై ఫర్ ఇట్ యాక్చువల్గా. సో హ్యూమన్ సైకాలజీ అది. ఎవ్రీ వన్ ఎక్స్పెక్ట్ ద లో ప్రైస్, లెస్ ప్రైస్లో వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఐ థింక్ దిస్ అ రైట్ మార్కెట్ అండ్ ద ఆపర్చునిటీ దే గాట్. సో దీస్ ఆపర్చునిటీస్ ఆల్సో ఐ థింక్ ఎవ్రీ ఫీల్డ్, ఎవ్రీ మార్కెట్ ఇస్ రిక్వైర్డ్ ఆల్సో. ఎందుకంటే కొంచెం తక్కువలో కొందామన్నా, కొంచెం అంటే బెనిఫిట్ అవ్వాలన్నా, వాళ్ళకి అఫోర్డబిలిటీ కొంచెం తక్కువ ఉన్నా, ఇట్లాంటి టైంలో దెర్ ఇస్ స్కోప్ ఫర్ ది గెట్టింగ్ గుడ్ ప్రొడక్ట్ అండ్ గుడ్ టైం. రైట్. మళ్ళీ ఒక 1 year or 2 years అనుకోండి, మళ్ళీ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి, మళ్ళీ ఇంక్రీజ్ అయితే అంటారు. అంటే ఎందుకంటే ఒక 1-2 years బ్యాక్ చూసుకుంటే ఆప్షన్స్ అయినాయి, లైక్ చూసుకుని అన్నిట్లో కూడా 100 కోట్లు 500 కోట్లు అట్లా ఆప్షన్స్ అయినాయి. సో కానీ మళ్ళీ అది స్లగిష్ అయింది మీరు ఇందాక చెప్పినట్టు విత్ ఈ 2 yearsలో. సో ఇప్పుడు చూసుకుంటే అది స్టాగ్నెంట్ అవుతుందా, అప్వర్డ్ వెళ్తుందా అర్థం కావట్లేదు. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. మీకు ఇప్పుడు మీరు కోకపేటలో చూసారు, లైక్ యాక్షన్ అయినప్పుడు 100 crores వరకు పోయింది లాస్ట్ గవర్నమెంట్లో. 100 crores వరకు పోయినా ఒక 3-4 acres మిగిలిన 50 crores 60 crores పర్ ఎకర్. యాక్చువల్గా 50-60 crores అనుకోండి, ఒక మనం 4840 square yards per acre. సో ఇట్ ఈస్ అరౌండ్ 1.5 lakh per acre ఇట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. రైట్. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బూమింగ్ ఏరియా. రీసెంట్ యాక్షన్ అయిందండి కూకట్పల్లిలో, 2 lakhs rupees square yard అమ్మారు. ఓకే, యూ నో దట్ వన్ రీసెంట్, అంటే లాస్ట్ నాకు తెలిసి ఒక 15-20 days బ్యాక్ యాక్షన్ అయింది. 2 లక్షల రూపాయలు గజం గవర్నమెంటే అమ్మింది యాక్చువల్. సో వాట్ డూ సే, మార్కెట్ డౌన్ అయిందంటారా, స్లగిష్ అంటారా, అసలు మార్కెట్ లేదంటారా? మార్కెట్లో ఫ్యాక్ట్స్ తెలియట్లేదు అంటాను. ఎగ్జాక్ట్. సో మెనీ పీపుల్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ఎలా ఉంటుందంటే కొందరు జనాలు, సోషల్ మీడియా, ఈవెన్ చెప్పాలంటే మాస్ మీడియా, ఇవన్నీ ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకనో, ఫ్యాక్ట్స్ లేకనో, ఏదో మార్కెట్ పడిపోయింది, ఓవర్ సప్లై ఉంది, సో హైదరాబాద్ అయిపోయింది అనేవి కొన్ని అలాంటి న్యూస్ రావడం లేదంటే జనాలు కూడా ఏంటంటే ఇట్స్ లైక్ ఏమంటారు దొంగ అన్నప్పుడు ఇంకోటి ఏదో పాము తోక అంటే పాము అన్నట్టు. ఇట్స్ లైక్ అవి మార్కెట్లో స్ప్రెడ్ అయినప్పుడు ఏమైందంటే పీపుల్ ఆల్సో థింక్ అరే మనకు ఇంకొంచెం వెయిట్ చేస్తే ఇంకా తగ్గుతుంది. నేను నా 20 years ఎక్స్పీరియన్స్ ద రియల్ ఎస్టేట్ యాజ్ వెల్ యాజ్ నా లైఫ్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 30-35 years నుంచి ఐఎమ్ అబ్జర్వింగ్ దిస్ అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్. నేను గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఓవరాల్ లాస్ అయిన వాళ్ళు ఎవరు చూడండి అంటిల్ అన్లెస్ చీట్ అవుతుంది. ఒక చీటింగ్ అయిందని తప్ప ఎక్కడ కొనండి నేనైతే ఇప్పటివరకు చూడలేదు.
బట్ వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ కోర్స్ షేర్ మార్కెట్ సమ్ షేర్స్ మేబీ సమ్ షేర్ మే నాట్, బట్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది రియల్ ఎస్టేట్ వాళ్ళు ల్యాండ్లో పెట్టినా, ఈవెన్ అపార్ట్మెంట్స్లో పెట్టినా, ఈవెన్ కమర్షియల్లో పెట్టినా, అండ్ లైక్ దట్స్ లైక్ వెరీ గుడ్ రిటర్న్స్ యాక్చువల్, నో వేర్ యూ కెన్ సీ రిటర్న్స్. లాస్ వచ్చి నెగిటివ్స్కి వెళ్ళిన వాళ్ళు ఉండరు. అది ఒక చీట్ అవ్వడము, ఇల్లీగల్ అవ్వడము, సమ్ కేసెస్ పడడం అలాంటివి వదిలేసాం. మాత్రం ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఐ నెవర్ సీన్ దట్ వన్ యాక్చువల్లీ లాస్ట్. బట్ నేను చూసింది అది ప్రత్యక్షంగా. యాజ్ వెల్ మనం హిస్టరీ కూడా చదువుకున్నాం అనుకోండి, అంటే లైక్ 50 ఏళ్ళు 40 ఏళ్ళు అప్పుడు ఇండిపెండెన్స్ ఎవ్రీథింగ్ చూసినా అని, దట్ ఈస్ ఎవ్రీవేర్ అప్రిషియేషన్. నెక్స్ట్ ఏంటంటే పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే జనరల్ మెంటాలిటీ ఎలా ఉందంటే, నాకు మీరు ఒక 10 కోట్లు 20 కోట్లు లైక్ ఎవ్రీ పర్సన్ ఒక ₹1 కోటి 50 లక్షలు వచ్చినా ఫస్ట్ దే థింక్ లైక్ దే థింక్ ఫర్ ది హౌస్. హౌస్ ఈజ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎందుకంటే హౌస్ ఉందంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది మనకు. నాకు హోమ్ ఉంది, ఎక్కడి పోయినా ఏమైనా నేను ఇంట్లో ఉండగలుగుతాను ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఒక హౌసే, ఇంకేం మీకు. ఆ తర్వాత మనీ వచ్చిన అనుకో యూ కెన్ జనరల్ థింక్ ఫర్ ది ల్యాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం. ఇప్పుడు గోల్డ్ అనుకోండి, ఎంత కొంటారు, లిమిటెడ్ గోల్డ్ కొంటారు. తర్వాత మిగతా ఏం కొంటారు, కార్ అంటే. బట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మీకు వచ్చేటి రియల్ ఎస్టేట్. ఫ్యూచర్లో డబ్బులు సంపాదించినా, ఐ మీన్ నెలకు ₹1,00,000 సంపాదించినోడైనా, నెలకు ₹1,00,00,000 సంపాదించిన, నెలకు 10 కోట్లైనా కానీ అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరైనా థింక్ చేయాల్సింది రియల్ ఎస్టేట్. అసెట్ బిల్డ్ అయ్యేది రియల్ ఎస్టేట్. సో జనరల్గా ఏం చేస్తుందంటే మనకు ఎవ్రీడే చూస్తున్నాము, లైక్ ఇండియాలో లైక్ ఇన్కమ్ రేంజ్ అనేది పెరుగుతుంది. యాక్చువల్ ప్రతి పర్సనల్ ఇన్కమ్ రేంజ్ అనేది పెరుగుతుంది. వెన్ ఇట్ కమ్స్ ఫర్ ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. సో ల్యాండ్ లిమిటెడ్ ఉన్నప్పుడు, ఇన్కమ్ సోర్స్ పెరిగినప్పుడు 90% ఆఫ్ పీపుల్ థింక్ ఫర్ ది ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అన్నప్పుడు ఆటోమేటిక్ దిస్ ఇస్ నో స్కోప్ ఫర్ ది కమింగ్ డౌన్ కదండి. అంటే ఇప్పుడు వచ్చే ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి జస్ట్ ఒక ఫేజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఇండియా లాంటి 140 crores పాపులేషన్కు అఫ్కోర్స్ ఇప్పుడు సమ్వే చెప్తారు రియల్ ఎస్టేట్ బాగా డమ్మాలి మనది అక్కడ పెరగదు. కొన్ని కంట్రీస్లో లో పాపులేషన్ ఏరియా మైట్ బీ ఇట్స్ లైక్, బట్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది 140 crores పాపులేషన్ అండ్ లిమిటెడ్ ల్యాండ్ అవైలబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఇండియా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మిగతా ఐ మీన్ బాగా డెవలప్డ్ అయిన కంట్రీస్ తోటి కంపేర్ చేసుకుంటే ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే హోమ్ ఈజ్ హైయెస్ట్ ప్రియారిటీ ఫర్ అస్. అవును, ఫస్ట్ ఇల్లు అనేది ఒక కళ, ఒక ఎమోషన్. మనం ఆ ఎమోషన్ ఉన్నదానికి విత్ ఫస్ట్ ఎమోషన్ హోమ్, ఐ మీన్ ఇట్స్ ఏ ఫ్యామిలీ. సెకండ్ ఎమోషన్ ఈజ్ హోమ్. సో ఈ రెండు ప్యాషన్ ఉన్నంత వరకు, అంటే ఇండియాలో ప్యాషన్ ఎప్పుడైతే పోతుందో అప్పటి వరకు మాత్రం రియల్ ఎస్టేట్ ఢోకాలేదండి. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు దొరికేంత వరకు అయితే ఆగదంటారు. ఆ ఇబ్బంది అయితే ఉండదు, ఐ బిలీవ్ ఇన్ దట్. సో మీరు ఇందాక అన్నట్టు రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు, గోల్డ్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు మోసపోలేదు, అన్లెస్ వాళ్ళు అంటే లైక్ ఏమైనా స్కామ్స్ జరిగితే మాత్రము. సో ఈ దాంట్లో ప్రీ లాంచింగ్ స్కామ్స్ అని వింటుంటాం. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ప్రీ లాంచ్ స్కామ్స్ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ వీ నో దట్ అండి. అంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఇల్లీగల్ అని చెప్తుంది, అండ్ లైక్ వాళ్ళకి పర్మిషన్స్ లేవు. రేపు పొద్దున మనకేమైందంటే మనిషికి ఒక ఆశ, నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ ఇస్ లైక్ వీ కెన్ మనీ మల్టిప్లికేషన్ అని సో మెనీ స్కామ్స్. ఈ మధ్య చూసాను ఏదో లైక్ ఏమంటారు, ₹100 కడితే 500 వస్తాయని, 10 లక్షలు ఇస్తే ఒక ₹5 ఇంట్రెస్ట్, ₹10 రిటర్న్ ఇస్తాయని. ఇది వన్ ఆఫ్ ది స్కామ్. అంటే ఇక్కడ ఏంటంటే కొందరు ఏం చేస్తున్నారంటే జనాలకు వెన్ పర్సన్ ఈ ఆశ ఎక్కువ ఉండేసరికి ఆశను అడ్వాంటేజ్ చేసుకోవడానికి ప్రీ లాంచ్ అనేది పెడుతున్నారు. ఈ ప్రీ లాంచ్ పెట్టడం అందరూ అనట్లేదు నేను, బట్ దెర్ ఇస్ స్కోప్ ఆఫ్, అంటే 50-60% సమ్ పీపుల్ ఆర్ అంటే విల్లింగ్లీ దే ఆర్ కమింగ్ ఫర్ ది చీటింగ్ అన్నట్టు. సో ఇక్కడ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ఐడెంటిఫై హూ ఇస్ ద చీటర్, హూ ఇస్ గుడ్ పర్సన్. నిజంగా పెద్ద కంపెనీలు, బాగా బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీలు ప్రీ లాంచ్ చేసిన చాలా తక్కువ. బట్ 100 కోట్ల అంటే మంచి కంపెనీలు కాకుండా చూసుకుంటే 100 కోట్ల స్కామ్ జరిగింది ప్రీ లాంచింగ్ పేరిట. 100 కోట్ల 1000 కోట్లు జరిగింది. ఎందుకంటే మనిషి ఆశని వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే మనకు ఒక 2 కోట్ల ఇల్లు ఉందనుకోండి, వాళ్ళు 50 లక్షలు 40 లక్షలు అని మనం ఒకటేసారి పేమెంట్ ఇస్తారని చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే, సరే వాడు ఎక్కడో 10 మందిలో ఒకటి బెనిఫిట్ అయింది అనుకోండి, అరే నాకు ఇలా బెనిఫిట్ అయిందని చెప్పేసరికి మిగిలిన 10 మంది 20 మంది ఫ్రెండ్స్ ఎలా అనుకుంటారు, నేను కూడా కడితే నాకు కూడా వచ్చేవారు కదా, ఒక 50 లక్షలు నాకు 2 కోట్ల ప్రాపర్టీ వచ్చేదని ఒక ఆశ ఉంటుంది. ఆశను ఏం చేస్తున్నారంటే కొందరు వర్కౌట్ చేసుకొని వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. ఎందుకంటే లైక్ ఎవరైనా మనం హార్డ్ ఎర్నింగ్ మనీ అండి ఇది. ప్రతి ఒక్కరు ఒక 50 లక్షలు ₹1 కోటి సంపాదించాలంటే సగటు మిడిల్ క్లాస్ పర్సన్కి అది ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కళ. ఆ 20 ఏళ్ళ మనీని వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా, అసలు బిల్డర్ ఎలాంటి వాడో తెలియదు, నెక్స్ట్ ల్యాండ్స్ అతని పేరు ఉన్నాయో తెలియదు, లీగల్ ఉన్నాయో తెలియదు. మీరు ఒక్క లీగల్ ఇయర్ దగ్గరకు పోయేసి మీరు ఒక 10,000 20,000 ఇస్తే
మొత్తం యూ కెన్ టెల్. అంటే ఇన్వెస్ట్ చేసే ముందు 50 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక లీగల్ ఇది కొనొచ్చా వద్దా ఒక 10,000 పెట్టి మీరు స్వతహాగా రిసర్చ్ సరే చేసుకోవాలి. రిసర్చ్ చేసింది అనుకోండి, మీకు అక్కడ ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది దాన్ని ఎంతవరకు కొనొచ్చు కొను. కానీ ఈ 10,000కి 20,000కు ఖర్చు పెట్టడం ఇష్టం లేకనో, లేకపోతే అంత టైం లేకుండా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు 10 ఏళ్ళ మనీ, 20 ఏళ్ళ మనీ, 20 ఏళ్ళకి సంపాదించిన మనీ అక్కడ పెడుతున్నప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు దాన్ని మీరు రీసెర్చ్ చేసి ఓపిక లేదనడం మాత్రం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అండ్ మీరు ఇందాక అన్నట్టు ఫ్రెండ్స్ వల్ల కూడా ఇట్లా అంటే మా రిలేటివ్కి మా రిఫరల్కి ఇట్లా దొరికింది, సో నాకు కూడా అవుతుంది, బెనిఫిట్ అవుతుంది అనే కూడా ఒక బ్లైండ్ అని మనం బ్లైండ్గా నమ్మడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు 100 కోట్లు ఉన్నాయంటే 1 కోటి రూపాయలు పోయింది అనుకోండి, ఓకే ఐ కెన్ డోంట్ కేర్ ఇట్ లైక్. కానీ నాకు 10 ఏళ్ళ కష్టము, 20 ఏళ్ళ కష్టము, 15 ఏళ్ళ కష్టము అంత ఈజీగా ఎవరినో పెట్టి ఏదో ఆశకు వచ్చి, అంటే నాకు వస్తే మంచిదే, కానీ నేను అంత లాస్ అయినప్పుడు వాట్ అబౌట్ మై లైఫ్ అని ఆలోచించుకోవాలి కదా యాక్చువల్గా. అలాంటి ఆలోచనలు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎవరైతే ప్రీ-లాంచ్ కొనే వాళ్ళకి ఒకటే నేను సజెస్ట్ చేసేదంటే, నాట్ ఓన్లీ ప్రీ-లాంచ్, ఎనీ ప్రోడక్ట్ ఇట్స్ లైక్ రియల్ ఎస్టేట్ ఇస్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. నిజంగా చెప్పాలంటే వర్కౌట్ చేయండి. 1 డే 2 డే 3 డే 8 డేస్ 10 డేస్ 15 డేస్ 1 మంత్ తీసుకోండి, నథింగ్ లాస్. ఇక్కడ ఇది కాకపోతే ఇంకో ఆపర్చునిటీస్, ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తుంది. డోంట్ హర్రీ టు బై సచ్ ఎ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ హరీ చేయాల్సిన అవసరం కూడా లేదు నిజంగా చెప్పండి, ఎందుకంటే ఒక్కరోజు అయ్యేది కాదు. వాళ్ళు ఏమంటారంటే ఈరోజు రేపటి వరకే ఆఫర్ ఉంది, ఎల్లుండి అయితే మళ్ళీ మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ రాదు, ఇప్పుడే కొనేసేయాలి అని ఒక కైండ్ ఆఫ్ ట్రాప్ సిస్టమ్లా పెట్టేస్తున్నారు. అది పోతే మనకు అవకాశాలు ఎలా ఉంటాయండి ప్రతి దానికి, అది పోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి పోతే అంత తొందరగా అయ్యేదంత సీన్ అయితే ఎక్కడ ఉండదు. అలాంటి సీన్ వచ్చినా మనకు అవసరం లేదని ఆ థింకింగ్ మనకు రావాలి. ఇప్పుడు రేపు అయితే అవుతుంది, పోతే పోనీ ఆప్షన్ ఏముంది మనకు, ఏమంటారు మన ఇన్ని రోజులు కష్టపడే డబ్బులు ఇంత కేర్లెస్గా ఇచ్చే కంటే పోతే పోయినలే ఆపర్చునిటీ, ఇంకో ఆపర్చునిటీ. నీ డబ్బులు ఉన్నప్పుడు ఆపర్చునిటీ వస్తుంది కదా, డబ్బు లేనప్పుడు అయితే నువ్వు ఏం చేసినా రాదు కదా. సో వై షుడ్ సో హర్రీ ఇన్ దట్ వన్ యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ బెటర్ టు వర్కౌట్ అండ్ థింక్ ట్వైస్. అండ్ దీనివల్ల ఏంటంటే లెస్ మొత్తం మార్కెట్కు ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకు ఇంపాక్ట్ అవుతుంది, ఒక నమ్మకం అనేది పోతుంది యాక్చువల్ సమాజంలో. జనరల్గా ఈ చీటింగ్స్ వల్ల ఏంటంటే చీటింగ్ చేసేవాళ్ళు మేబీ సొసైటీలో 0.1% ఉండరు. అంటే 1,00,000 మందిలో ఒకడో ఇద్దరు ఉంటారు చీటింగ్ చేసేవాళ్ళు. చీటింగ్ అయ్యే వాళ్ళు ఒక 2% 3% ఉంటారు. వాళ్ళ వల్ల ఏంటంటే టోటల్ మిగతా అందరికి ఒక భయం స్టార్ట్ అవుతుంది. కొనాలి అన్న ఇప్పుడు మీకు ఆఫీస్లో ఒక పాము వచ్చింది అనుకో, ఆఫీస్ మొత్తం భయం అవుతుంది, ఒకటే పాము ఎవరిని గడవకపోవచ్చు. అంటే దట్ ఈస్ లైక్ హౌ ద పీపుల్ కెన్ ఫియర్. సో దీన్ని అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి ఎంతవరకు జెన్యూన్ అని తీసుకొని దాన్ని చేయకపోవడం బెటర్. ఒకవేళ ఇట్లా హరీ ఉంటే బెటర్ పాజ్ తీసుకొని అసలు దాన్ని ప్రీ-లాంచ్ కొనకపోవడం బెటర్. దట్ ఈస్ లైక్ 200% ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ బెటర్ టు డోంట్ గో ఫర్ దోస్ థింగ్స్. ఎందుకంటే చీట్ కావడానికి ఎప్పుడైతే స్కోప్ ఉంటుందో ఆ ఛాన్స్ తీసుకోం కదండి. యాక్చువల్లీ ఇక్కడ సంథింగ్ ఇట్స్ లైక్ మనకు మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది. ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ ప్రతి ఒక్కరు ఎక్కినప్పుడల్లా మైండ్లో ఒక పర్సెప్షన్ అయితే ఉంటుంది, అరే అయ్యింది కదా ఫ్లైట్ సేఫ్టీ కాదనే థింకింగ్ ఉంటుంది. అంటే రోజు ఒక 10,000 20,000 ఫ్లైట్లు రోజు ఎగురుతున్నాయి ఎవ్రీడే. దాంట్లో ఒక సంవత్సరానికి కొడితే కొన్ని లక్షల ఫ్లైట్లు ఎగురుతున్నాయి. దాంట్లో ఒక్క ఫ్లైట్ క్రాష్ అయ్యానికి అంత ఉంటే ఇక్కడ మన పబ్లిక్ మనం ముందర చీట్ అవుతున్న వాళ్ళు తెలిసినా కనిపించినా మళ్ళీ మనం దానికే పోతున్నాం అంటే ఇంతవరకు రైట్. అది టాప్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రీ-లాంచ్లో ఉండమంటారు. ఐ థింక్ దట్. సో మీరు ఇందాక అన్నట్టు ఒక ఇల్లుని కొనాలి అన్నా ఇన్వెస్ట్ చేయాలి అన్నా కూడా లైక్ ల్యాండ్ లొకేషన్ వైజ్గా ఎలాంటి రీసెర్చ్ చేయాలి, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కన్స్ట్రక్షన్ వైజ్గా. నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట, లైక్ కొన్న ఫ్యూ డేస్కే ఇట్లా 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 కొడితే ఊసొచ్చేసింది అనమాట లోపల ఉన్న లైక్ సీలింగ్ కానీ ఏదైతే ఉందో. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఇంత లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎట్లా నమ్ముతున్నారు అనేది ఇట్ వాస్ క్వైట్ షాకింగ్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ లైక్ ఓకే దట్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో దిస్ అ మనీ హైయెస్ట్ మనీ మూవింగ్ ఏరియా ఇస్ రియల్ ఎస్టేట్ యాక్చువల్. దీంట్లో రకరకాల బిజినెస్ చేసే వాళ్ళు వస్తారు, రకరకాల కస్టమర్స్ వస్తారు. అక్కడ ఏంటంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు దే హ్యావ్ టేక్ సమ్ టైమ్. వెన్ యూఆర్ థింకింగ్ హౌస్ ఈజ్ ఫర్ ది నాట్ ఎవ్రీ డే పర్చేసింగ్ థింకింగ్ కాదు, ఎవ్రీ 1 year పర్చేసింగ్ థింగ్ కాదు. అట్లాంటి టైంలో ఏంటంటే జనరల్ యూ హ్యావ్ టు సీ దట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ యూ హ్యావ్ టు సీ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది బిల్డర్. జనరల్ ఏంటంటే లైక్ ఇప్పుడు చాలామంది బిల్డర్లు కొంతమంది ఇది ఉన్నా చాలామంది బిల్డర్లు దే వుడ్ లైక్ టు గివ్ ద డెలివరీ గుడ్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. మీరు ట్రాక్ రికార్డ్ చూసిన అనుకోండి, ట్రాక్ రికార్డ్ చూస్ నాట్ ద బిగ్ థింగ్. మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన కస్టమర్స్ తెలుసుకున్నా మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది, వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉందో తెలుస్తుంది, హౌ జెన్యూన్ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్ అని తెలుస్తుంది. అలా చూసినప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు వర్కౌట్ ఆన్ దట్. మన ₹2 తక్కువ వస్తున్నాయి కదా,
చాలామంది నేను చూస్తాను ఏంటంటే వాళ్ళు ఒకటే అడుగుతారు, కొందరు కస్టమర్స్ ఉంటారు, వేరే బాధ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చేయమంటారంటే ఎంత స్క్వేర్ ఫీట్ అంట, ఒక 5,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అని చెప్పాను అనుకోండి, పక్కన 4,000 అంటారు. ఇట్ డోంట్ బాదర్ అబౌట్ దట్ వన్ వాట్ ప్రొడక్ట్ ఈస్ గివింగ్ అండ్ హౌ క్వాలిటీ ఈజ్ కన్స్ట్రక్టింగ్ అండ్ వాట్ కామన్ ఏరియా ఈజ్ ఇంపోజింగ్. దే లీస్ట్ బాదర్ అబౌట్ దట్ వన్. అంటే మనకు ఒక డోర్కు క్వాలిటీ డోర్, మనం మామూలు డోర్ పెట్టిన అనుకోండి ఒక 5,000 అయితే, క్వాలిటీ డోర్ అయితే 15,000 రూపాయలు 20,000 రూపాయలు అవుతుంది. ఇట్స్ లైక్ అంటే ఎవ్రీ ప్రొడక్ట్ ఐఎమ్ సేయింగ్ ఎగ్జాంపుల్, ఒక ట్యాప్ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రికల్ వైర్ కనిపోయిన ఐటమ్స్ ఎన్నో ఉంటాయి. మీరు అన్నారు ఇలా కొడితే కొన్ని కొట్టిన తర్వాత ఇప్పుడు తెలియదు, ఇంకా 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో 20 ఇయర్స్తో వీక్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లం వచ్చేస్తుంది యాక్చువల్గా. కానీ వాడు ఏం చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, ఓన్లీ దట్ లైక్ అంటే అక్కడ ఏంటంటే నేను చెప్పేందంటే దే షుడ్ అండర్స్టాండ్ అండ్ దే షుడ్ ఎంక్వైరీ విత్ ద బిల్డర్ వాట్ ప్రొడక్ట్ దే ఆర్ గివింగ్. అవసరమైతే నాకు రిటర్న్లీ మీరు ఏమేమి ప్రొడక్ట్స్ నాకు ఇస్తారు, మీరు యూజ్ చేసే సిమెంట్ ఏంది, మీరు యూజ్ చేసే స్టీల్ ఏంది, లేకపోతే మీరు యూజ్ చేసే సిపివి, శానిటరీ, ఎలక్ట్రికల్ అన్ని ఫిట్టింగ్స్ మీరు ఏమేమి చూస్తారో మాకు ప్రాపర్ ఇవ్వండి అన్నప్పుడు అనుకోండి, యూ కెన్ అండర్స్టాండ్ దట్ రైట్. యాక్చువల్లీ ఇప్పుడు మనకు వైర్స్ ఉన్నాయి, కేబుల్స్ ఉన్నాయి అనుకోండి, లోకల్ కంపెనీ పోతే ఒక బండల్ ఒక 1,000 రూపాయలు వస్తే అదే బ్రాండ్ 2,500 ఉంటుంది. వాడికేం ఫ్రీ రాదు కదా, వాడు 1,000 రూపాయలకు 2,500 అంత ప్రాఫిట్ ఉండదు కదా. ఎందుకంటే ప్రోడక్ట్లో నాట్ జెన్యున్ ప్రొడక్ట్, దాంట్లో వాడు ఏమంటే కాపర్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి మనకు 1,000 రూపాయలు దాంట్లో వచ్చేసరికి 1 kg కాపర్ వైర్ వస్తే అక్కడ వచ్చేసరికి 1/2 kg యూజ్ చేస్తాడు ఇన్సైడ్ కాపర్. సో డిపెండ్స్ ఆన్ దట్ వన్ దే కెన్ సెల్ ఇట్ లైక్. సో వీళ్ళకి లోపల కనిపించే వైర్లు కానీ ఏవి తెలీదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఓకే దే రైట్ నాకు రేటు అంతే, నాకు ఇక్కడ కోట్ వస్తుంది, నాకు 1000 ఎస్ఎఫ్టీ నాకు 50 లక్షలకు వస్తుంది, నాకు 1000 నువ్వు ఎంతకి ఇస్తావు. This type of thinking also not the correct when you buy the home actually. Right. No. అండ్ మీరు ఇందాక అన్నట్టు కామన్ ఏరియాస్ అదొక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అనమాట. లైక్ ఇప్పుడు ఒక సర్టన్ బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు 5,000 ఎస్ఎఫ్టీ హోమ్ అనుకోండి, సో 400 ఎస్ఎఫ్టీ లోపల వస్తే 1,000 ఎస్ఎఫ్టీ లైక్ 1,000 కాకపోతే ఒక 500 ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా వస్తుంది అంటారు. సో అది సేమ్ ప్రైజే ఉంటుంది. మళ్ళీ వేరే బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ 5,000 ఎస్ఎఫ్టీలో నీకు 500 కాదు 1,000 ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా ఉంటుంది, 4,000 ఎస్ఎఫ్టీ మాత్రమే హోమ్ ఉంటుంది అంటారు. సో రెండిట్లో అసలు ఎట్లా చూస్ చేసుకోవాలి, విచ్ ఇస్ ప్రైస్ ఏమున్నా కూడా పర్సెప్షన్ వైజ్గా ఎట్లా చూస్ చేసుకోవాలి జస్టిఫికేషన్? దిస్ రియలీ చెప్పాలంటే వెరీ పర్ఫెక్ట్ క్వశ్చన్. దిస్ లాట్ ఆఫ్ డౌట్స్, మెనీ కస్టమర్స్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డౌట్స్. చాలామంది కూడా క్లారిటీ లేదు కామన్ ఏరియా మీద యాక్చువల్లీ. ఈవెన్ రేరా ఆల్సో ఈవెన్ గవర్నమెంట్, బట్ దీస్ థింగ్ అంతా గవర్నమెంట్ హ్యాస్ టు బి రెగ్యులరైజ్ దిస్ కామన్ ఏరియా. మనకు జనరల్గా ఏంటంటే బిల్డర్స్కి ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ ఇంత కామన్ ఏరియాని ఇంపోజ్ చేస్తున్నారు. అదే గవర్నమెంటే ఇంత కామన్ ఏరియాని మనం పర్మిషన్ ఇచ్చిన అనుకోండి ఇష్యూ రాదు అని. అవును, కరెక్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే కామన్ ఏరియా చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఏంటంటే రేట్ తగ్గించి కొందరు ఏం చేస్తున్నారంటే లైక్ మీరు అన్నట్టు ఇప్పుడు ఎస్ఎఫ్టీ డిఫరెంట్ అనుకోండి, రేట్ తగ్గించినప్పుడు 10% కామన్ ఏరియా ఎక్కువ ఇస్తున్నారు, ఒక 500 రూపాయలు తగ్గిస్తున్నారు రేటు. సో అప్పుడు ఏంటంటే పీపుల్ డోంట్ నో అబౌట్ ద కామన్ ఏరియా కాబట్టి. సో నేను ఐఎమ్ బయింగ్ 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండ్ నీ దగ్గర 1000 ఎస్ఎఫ్టీ నీకు 800 రూపీస్ నీకు 800 ఎస్ఎఫ్టీ నీకు ప్లింత్ ఏరియా వస్తుందా, 700 ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుందా, నో వన్ ఈస్ క్యాల్కులేటింగ్. ప్లింత్ ఏరియా అంటే యూ కెన్ సే లైక్ కార్పెట్ ఏరియా. కార్పెట్ అంటే ఎగ్జాక్ట్ నీకు వాల్స్లో ఉన్న లోపల అంటే లివింగ్ ఏరియా, మొత్తం లివింగ్ ఏరియా. కామన్ ఏరియా అంటే కారిడార్స్, దీస్ థింగ్స్ కన్సిడర్ యాజ్ ఎ కామన్ ఏరియా. సో ఆ కార్పెట్ ఏరియా కౌంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి దే కెన్ అండర్స్టాండ్ యాక్చువల్. అంటే ది కస్టమర్స్ ఆల్సో దే అవుట్ అంటే ఈ మధ్య కొంచెం పెరుగుతుంది ఆన్లైన్ అవన్నీ పెరిగి, ఈవెన్ దో 80% ఆఫ్ కస్టమర్స్ దిస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ దట్ వన్. సో బిల్డర్స్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. బట్ అది గవర్నమెంట్ నుంచి రెగ్యులైజ్ కావాలి, కస్టమర్స్ కూడా దాని గురించి కొంచెం ఎడ్యుకేట్ అవసరం. కొనేప్పుడు వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే ఆటోమేటిక్. ఇంకో లక్ ఏంటంటే ఈ రోజులో కంపారిటివ్లీ మనకు 15-20 years బ్యాక్ కంపేర్ చేసుకుంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నౌ ఈజ్ వీఆర్ గెటింగ్ ఆన్ మీడియా, లైక్ సోషల్ మీడియా కూడా అక్కడ వెబ్ యూ కెన్ సర్చ్ ఇట్, యూ కెన్ సర్చ్ ఇట్ లైక్ ఇప్పుడు ఏది సర్చ్ చేసినా దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ అంత పేషెన్స్ ఉండదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ వన్. ఇంత హార్డ్ ఎన్ని మనకు అంత చిన్న పేషెన్స్ కూడా ఎందుకు ఎఫర్ట్ బెటర్ అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కాదు. బట్ నౌ పీపుల్ ఆర్ చేంజ్డ్. నౌ లైక్ యూత్ మ్యాక్సిమం ఇప్పుడు కొనే అంతా ఇక్కడ అంటే అపార్ట్మెంట్స్ అన్ని కూడా మ్యాక్సిమం యూత్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈఎంఐ తీసుకోవాలి, బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ కొనాలి, నర్సింగ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే చాలు, ఆఫీస్కి దగ్గర ఉండాలి. సో అన్న కాబట్టి దే హ్యావ్ టు మోర్ ఎడ్యుకేట్ రిగార్డింగ్ ద కామన్ ఏరియాస్. రైట్. సో బిఫోర్ ఇన్వెస్టింగ్ ఫ్లాట్ ఇన్వెస్ట్ ఆన్ టైమ్ అని చెప్పాలి అయితే. ఎగ్జాక్ట్ అండి. నాట్ ఓన్లీ ప్లాట్, ఈవెన్ ఎనీ ల్యాండ్ కానీ ప్లాట్ కానీ లైక్
నిజంగా చెప్పాలంటే ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎంత రీసెర్చ్ అంటే జనరల్గా ఒక మనం రీసెర్చ్ చేస్తారు, అమ్మాయి ఎలా ఉంది, లైక్ అబ్బాయి ఏమన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, దే ఆర్ గుడ్ బ్యాడ్, ఆల్ దోస్ థింగ్స్. ఐ థింక్ దట్స్ లైక్ యాజ్ దట్ ఈక్వల్ రీసెర్చ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది బిఫోర్ ఇన్వెస్టింగ్ అని రైట్. ఐ బిలీవ్ ఇన్ దట్ వన్. రైట్. అండ్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ ఫేజ్లో కూడా ఉన్నారు కాబట్టి లైక్ కన్స్ట్రక్షన్ వైజ్గా కూడా టెక్నాలజీ హ్యాస్ బీన్ అడాప్టింగ్ సో మచ్, అంటే ఇన్నోవేషన్ ఎక్కువైపోయింది. లైక్ రీసెంట్గా నేను జపాన్లో ఒక న్యూస్ చూసామన్నమాట, 6 అవర్స్లో ఒక రైల్వే స్టేషన్ బిల్డ్ చేయగలిగినారు. అంత అంటే లైక్ 3D ప్రింట్ టెక్నాలజీ అయిపోయింది, ఇంకా లాట్ ఆఫ్ అప్గ్రేడేషన్స్ అవుతున్నాయి. సో ఆ స్కోప్ ఆఫ్ టెక్నాలజీ మన ఇండియాలో వర్కౌట్ అవుతుంది అంటారా, అసలు వస్తుందా అసలు? అంటే ఓకే, మీరు చెప్పినట్టు ఇప్పుడు జపాన్ అంటే మనకు టెక్నికల్లీ దే ఆర్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ యాక్చువల్. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు జపాన్ చూసినప్పుడు జపాన్ పోయేస్తే మనకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్ దే ఆర్, ఇప్పుడు మనం ఉన్న కండిషన్ చూస్తే ఒక 50 years అడ్వాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు యాక్చువల్. ఎందుకంటే ఎవ్రీవేర్ దే ఆర్ యూజింగ్ దట్ టెక్నాలజీ. సో మీరు టెక్నాలజీ మోర్ యూజ్ చేసినప్పుడు టెక్నాలజీ లైక్ వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ది టెక్నికల్ లైక్ మెషినరీస్ కానీ సాఫ్ట్వేర్ కానీ లైక్ ప్రొఫెషనల్స్ కానీ దే ఆర్ అవైలబుల్. అదే మన దగ్గరకు వచ్చేసరికి మెషిన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ దెన్ మనకి, ఎందుకంటే బికాస్ ఆఫ్ వీఆర్ హ్యావింగ్ ద సో మచ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మనకు టెక్నికల్ మిషన్ మనకు 10,000 రూపాయలు అది పనిచేసింది అనుకోండి, మనకు హ్యూమన్ రిసోర్స్ వచ్చేసరికి పీపుల్ దే ఆర్ పర్చేసింగ్ 1,000 రూపీస్ పనిచేస్తున్నాడు. సో వై వాంట్ వేస్ట్ టైం అనేది ఒకటి వన్ థింగ్. ఇక్కడ ఏంటంటే మన మెషినరీస్ మీరు ఎక్విప్మెంట్ ఎక్కువ యూజ్ చేసిన కొద్ది ఎంప్లాయ్మెంట్ కూడా అనేది మీకు తగ్గిపోతుంది. మీరు ఎంత సొఫిస్టికేట్ అనుకుంటాం, ఇప్పుడు కార్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ కార్ తీసుకున్నాను అనుకోండి, ఒక 5 lakhs వస్తాయి, అది ఎంత సొఫిస్టికేట్ దాని కార్ రేట్ పెరుగుతూ ఉంటుంది, రైట్? సేమ్ ఇక్కడ కూడా అంతే, మనం ఎంత టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ ఎన్ని థింగ్స్ చూసినా పెరుగుతుంది, బట్ మీరు అన్నట్టు టైం కన్సిడరేషన్, ఆ టైం అనేది ఇక్కడ చాలా తగ్గిపోతుంది, టైం కన్స్ట్రక్షన్ తగ్గిపోతుంది. ఈవెన్ చైనా ఆల్సో దిస్ లాట్ ఆఫ్ పాపులేషన్, దే ఆల్సో వెరీ అడ్వాన్స్ ఇన్ ద టెక్నాలజీ, దే ఆల్సో కన్స్ట్రక్టింగ్ వెరీ ఫాస్ట్ దిస్ వే. దాన్ని ఏంటంటే ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే దాంట్లో ఏంటంటే మీకు ఒక రైల్వే స్టేషన్ 6 hours కట్టింది ఒకటే చూస్తున్నారు, కానీ ఆ 6 hours కట్టే కంటే ముందు ఆ రైల్వే స్టేషన్ కావాల్సిన ఎవ్రీ ఎక్విప్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 year 2 years వర్క్ చేస్తారు. ఆ ప్రెప్కి అంత టైం, ఎందుకంటే అక్కడ మిషన్ ఇప్పుడు మీకు కావాలి, సమ్ స్టీల్ కావాలి, స్టీల్ సైజెస్ కావాలి, అవన్నీ కట్టింగ్, వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ అంతా సో మచ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఆ మొత్తం ప్రిపేర్ చేసి ఒక దగ్గర పెట్టుకొని దెన్ మిషన్స్ తోటి దే కెన్ అసెంబుల్ దట్, నిజంగా చెప్పాలంటే. ఓకే, ఆ ప్లానింగ్ ప్రిపరేషన్ కి టైం పట్టినా ఎగ్జిక్యూషన్ వెరీ ఫాస్ట్ అవుతుంది. మనకు అలాంటి ఎలా యూజ్ అవుతుంటే మీరు అన్నట్టు ఇప్పుడు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు అనుకోండి, రియల్ చెప్పండి ఒక రైల్వే స్టేషన్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంటుంది, మనకు రన్నింగ్ ఉన్నప్పుడు దాన్ని మొత్తం తీసి ఒక 6 నెలలు మన దగ్గర అంటే ఇండియాలో మనం బాగా చూస్తున్నాం, ఒక్కో ఫ్లైఓవర్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. ఇప్పుడు ఉప్పల్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది, నాకు 10 ఏళ్ళ నుంచి కనిపిస్తుంది అది. పాపం 10 ఏళ్ళ నుంచి కొన్ని లక్షల పీపుల్ ఎంత సఫర్ అవుతున్నారు. నిజంగా చెప్పండి ఈ రోజున్న టెక్నాలజీకి అది కన్స్ట్రక్ట్ చేయడం 2 to 3 years కంటే ఎక్కువ పట్టదండి. అసలు 2 to 3 years కూడా వెరీ బిగ్ పీరియడ్ నిజంగా చెప్పాలంటే. ఇవి ఏంటంటే లైక్ ఏంటంటే లైక్ ఫినాన్షియల్ థింగ్స్ ఇన్వాల్వ్ కావచ్చు, టెక్నాలజీ థింగ్స్ ఇన్వాల్వ్ కావచ్చు, సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ కావచ్చు. కానీ దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు ఏంది, సపోజ్ వితౌట్ దట్ టెక్నాలజీ ఇట్ మే బి కాస్ట్ 100 crores అనుకోండి. వితౌట్ టెక్నాలజీ, విత్ టెక్నాలజీ 150 crores ఈజ్ నాట్ లాస్ యాక్చువల్. 10 years పీరియడ్ ఈజ్ టేకింగ్ ఈజ్ లైక్, అంటే ఏ విధంగా చూసినా ఇట్స్ లైక్ మన దగ్గర అన్ని ప్రాజెక్ట్ చూస్తుంటాం. ఫస్ట్ గవర్నమెంట్ నుంచి చూసిన ప్రాజెక్ట్ అంటే వాడు టెండర్ కోట్ చేసి 500 crores టెండర్ చేస్తారు, అది లేట్ అయిందని 700 crores 1000 crores. అసలు నిజంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ ద కరెక్ట్ ప్రాక్టీస్. సో ఇట్ హ్యాస్ టు బి చేంజ్. అంటే ఇండియాలో చేంజ్ వస్తూ ఉంది, బట్ అనదర్ 4-5 years 10 years ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కంప్లీట్ ఆన్ టైం అయ్యే ప్రాజెక్ట్. ఆన్ టైం అయిందనుకోండి మీకు ఎక్స్పెండిచర్ అంటే వీళ్ళు ఏంటంటే హై టెక్నాలజీ హై మిషన్స్ యూజ్ చేసేసరికి 1000 crores అయ్యేదానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే ఇదైతే 700 crores అవుతుంది కదా అని చెప్పి 700 crores, కానీ ఆ టైంలో అవ్వట్లేదు, మళ్ళీ 1200 crores అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ డిలేయింగ్. ఇట్స్ లైక్ దట్ థింకింగ్ హ్యాస్ టు బి చేంజ్ యాక్చువల్లీ. రైట్. అండ్ మీరు అన్నట్టు జపాన్ కానీ అవన్నీ కూడా టెక్నాలజికలీ అంత అప్గ్రేడెడ్ ఉన్నాయి. అండ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పుడు జపాన్ చూసుకున్నా, దుబాయ్ చూసుకున్నా కూడా ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మేజర్లీ ప్లేయింగ్ రోల్ ఇన్ జీడిపి. సో మన హైదరాబాద్లో కమర్షియల్ పర్పస్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే జీడిపిని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది రియల్ ఎస్టేట్లో, లైక్ ఓవరాల్ స్టేట్ జీడిపిని? ఇట్స్ లైక్ ఐ థింక్ లైక్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ అన్నీ 25% ఆఫ్ రెవెన్యూ యూఆర్ గవర్నమెంట్ ఈస్ గెట్టింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఓవరాల్ సెక్టర్ పక్కకు పెడితే 25% అనేది పోతుంది. యాజ్ వెల్ యాజ్ చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ ఆల్సో ఇట్స్ లైక్ రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ సెక్టర్ ఇన్ ఇండియా గివింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అంటే లేబర్కి చెప్పాలంటే దట్స్ లైక్ ఆఫ్టర్ అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ ఓన్లీ ద థింగ్ విచ్ ఈస్ గివింగ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది లేబర్ అన్స్కిల్డ్ లేబర్ యాక్చువల్గా. సో ఇంత దాన్ని ఉన్నప్పుడు ఏంటంటే
ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్ అయింది అనుకోండి, సో మెనీ అంటే సో మీరు ఏ విధంగా కన్సిడర్ చేసుకున్న ఇట్స్ ఇంపాక్ట్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ ఈవెన్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ కావచ్చు, ఈవెన్ బయింగ్ కెపాసిటీ కావచ్చు, ఈవెన్ అదర్ ఆల్ ప్రొడక్ట్స్ మీద అది ఆల్ పర్చేజ్. ఇప్పుడు రిజిస్టర్డ్ బాగుంది అనుకోండి మీకు, లైక్ చెప్పాలంటే ఇప్పుడు కార్స్ పర్చేజ్ కావచ్చు, లగ్జరీ థింగ్స్ పర్చేజ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ అవి ఇంక్రీజ్. అంటే అన్నింటిలో ట్యాక్స్ మనకు లగ్జరీ థింగ్స్ వచ్చేసరికి 28% 28%. రియల్ ఎస్టేట్లో కూడా మనకు స్టీల్ వచ్చేసరికి 28% ట్యాక్స్ యాక్చువల్గా హైయెస్ట్ కన్జ్యూమింగ్. సో అది జీడీపీ చాలా ఇంపాక్ట్ ఉంటుందండి యాక్చువల్లీ. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా హైదరాబాద్ కానీ ఏదైనా సిటీ కూడా డెవలప్ అయినప్పుడు చాలా అంటే ఇంపాక్ట్ ఉంటుంది రిమైనింగ్ అదర్ సెక్టార్స్లో కూడా, లైక్ కమింగ్ టు టూరిజం కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఓవరాల్గా అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన అనుకోండి దుబాయ్, మనం దుబాయ్ తీసుకోండి, దుబాయ్ సింగపూర్ అంటే మనకు నియర్ బై కంట్రీస్ అనుకోండి. యాక్చువల్గా వాళ్ళు నిజంగా అక్కడ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సింగపూర్ కానీ దుబాయ్ కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇండస్ట్రీస్, ఎనీ ఫ్యాక్టరీస్. అంటే మామూలుగా ఏంటంటే కంట్రీస్ ఇండస్ట్రీస్తో ఎక్కువ డెవలప్ అవుతాయి. యాక్చువల్గా వీళ్ళకి అలాంటిది కూడా లేదు. వాళ్ళు ఉన్న లిమిటేషన్స్ వల్ల ఏంటంటే జస్ట్ దే డెవలప్డ్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏంటంటే స్కై స్క్రాపర్స్ అట్లాంటివి రావడం వల్ల ఏమైంది, ద టూరిజం ఇన్కమ్ పెరుగుతుంది, ద బిజినెస్ సెక్టర్ పెరుగుతుంది, హబ్ పెరుగుతుంది. ఏదో మనకు అగ్రికల్చర్, మన ఇండియా ఏంటంటే మేజర్ అగ్రికల్చర్ సెక్టర్. బట్ అగ్రికల్చర్ అనేది ఓన్లీ అగ్రికల్చర్ తోటి మీరు లైక్ కంట్రీ గ్రో అవుతుంది, రిచ్ అవుతుంది కాన్సెప్ట్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ దట్ లైక్ ఎవ్రీ వన్ నీడెడ్ ద ఎంప్లాయ్మెంట్. సో ఆ విధంగా కంపేర్ చేసుకుంటే, బట్ దానికి సపోర్ట్ అనేది దాని ఇన్కమ్ వాళ్ళకు ఈరోజు ఇప్పుడు గవర్నమెంట్ మీకు చూస్తుంది అనుకోండి, ఆల్ సబ్సిడైజ్ నిజంగా చెప్పాలంటే మన స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, మనకు వచ్చేది ఆఫ్టర్ శాలరీస్ మిగతా వచ్చే రెవెన్యూ మ్యాక్సిమం దే గో ఫర్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళకు ఎందుకంటే అగ్రికల్చర్ మీద ఎందుకంటే గవర్నమెంట్కు ఐ డోంట్ థింక్ సో దే డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్. ఎందుకంటే పవర్ ఫ్రీ ఇస్తారు, సబ్సిడైలు ఇస్తారు మనకు, వాళ్ళకు ఇప్పుడు రైతు బంధన్, సో మెనీ స్కీమ్స్ దే ఆర్ గివింగ్ ఫర్ సపోర్టింగ్ ద అగ్రికల్చర్ అండ్ దట్ ఇండస్ట్రీ అన్నప్పుడు ఆ రెవెన్యూ అంతా ఎక్కడ నుంచి జనరేట్ అవుతుందండి వాళ్ళకి ఇవ్వాలంటే. ఇప్పుడు మనకు నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఇట్స్ యాక్చువల్లీ. సో వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది బిజినెస్ అనుకోండి, దట్ లైక్ బిజినెస్ డెవలప్ కావాలంటే ఏంటంటే కంపల్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ ఈజ్ రిక్వైర్డ్ అన్నట్టు యాక్చువల్గా. అంటే రియల్ ఎస్టేట్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే మీకు టూరిజం డెవలప్ అవుతుంది, బిజినెస్ అదర్ బిజినెస్ సెక్టర్, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, షాపింగ్ కానీ, ఆల్ దోస్ థింగ్స్ డెవలప్ అయినప్పుడు అక్కడ ఆ డబ్బులే హౌ టు ఫర్ అదర్ సెక్టర్స్. బట్ మీరు ఇందాక అన్నట్టు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది దట్స్ రియలీ నీడెడ్ ఫర్ స్టేట్ ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ డెవలప్ అవ్వాలి అంటే. సో వాట్ డూ యూ థింక్, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారు. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి పుష్ ఇంకా నీడెడ్ అంటారు రియల్ ఎస్టేట్ సెక్టార్లో? మెయిన్ థింగ్ గవర్నమెంట్ నుంచి అంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మనకి ఇప్పుడు చాలామంది అంటే మీరు లైక్ యూ మైట్ నో దట్ లైక్ ఇప్పుడు కొల్లూరు కానీ, లైక్ కోకపేట్ కానీ, ఈవెన్ తెల్లాపూర్ కానీ, సో మెనీ ఏరియాస్ ఆర్ దేర్. మీకు ఆల్రెడీ అపార్ట్మెంట్స్ అయి ఉంటాయి, రెడీ ఉంటాయి, బట్ రోడ్స్ ఆర్ నాట్ దేర్, డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ నాట్ దేర్, ఈవెన్ వాటర్ లైన్స్ ఆర్ నాట్ దేర్. సో ఇరుకు రోడ్లు ఉండడము. ఇప్పుడు మణికొండలో మీరు ఎప్పుడైనా చూసే పుప్పాలు కూడా మణికొండ అంత అన్ని చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ తరఫున ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నీడెడ్. దట్ ఈజ్ లైక్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే లైక్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ది గెట్టింగ్ రెవెన్యూ ఆల్సో. గవర్నమెంట్కి ఎలా ఉంటుందంటే మనము లైక్ ఎంత ఇప్పుడు రెస్టారెంట్ ఉందనుకోండి, ఎంత బాగా చేసి ఎంత బాగా సర్వీస్ ఇస్తే అంత రెవెన్యూ వస్తుంది. అక్కడ ఏంటంటే రెవెన్యూ వచ్చినాక నేను సర్వీస్ ఇస్తా అంటే ఇట్స్ లైక్ వెరీ టఫ్ థింగ్. ఇట్స్ లైక్ సో ఇన్ దట్ ఫ్యాక్టర్ గవర్నమెంట్ హ్యాస్ టు డెవలప్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఉన్నాయనుకోండి మనకు మీరు ఇంతకుముందు ఇప్పుడు ప్రీ లాంచ్ అని ఇలాంటివి అవన్నీ ఎందుకు అవుతాయి యాక్చువల్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ప్రాపర్ రెగ్యులారిటీ లేకపోవడం ఒకటి, అన్ని అప్రూవల్స్ రాకపోవడం, ఇంకా రెగ్యులారిటీ మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెగ్యులారిటీ లేకపోవడం. మనకు ల్యాండ్ కొన్నాం అనుకో అన్ని డౌట్లు 100 డౌట్లు ఉంటాయి, అది జెన్యునా కాదు దాని మీద కేసులా, లైక్ మనకు కొన్న తర్వాత మనదో కాదో కూడా తెలియదు. ఇలాంటి ఏంటంటే దే హ్యాస్ టు సర్టిఫై. గవర్నమెంట్ నుంచి మనకు ఒక గ్యారంటీ రావాలి. ఒక రిజిస్ట్రేషన్ చేసిన అనుకోండి గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి, ఐ షుడ్ గెట్ దట్ సర్టిఫైడ్, నేను రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే దిస్ ఇస్ జెన్యున్ ప్రాడక్ట్. So many countries it's implementing. It's not the big deal to implement in India. That has to be come
ఇన్ అవర్ ఇండియా చెప్పాలంటే స్టేట్లో కూడా ఇట్ ఈస్ రిక్వైర్డ్, వెరీ వెరీ రిక్వైర్డ్ యాక్చువల్లీ. సో దట్ అప్పుడు ఈ అన్సోల్డ్ అపార్ట్మెంట్స్ కూడా మిగిలిపోవన్న ఫీలింగ్ అండి, అంటే మీరు ఎందాక అన్నట్టు. సో అన్సోల్డ్ అపార్ట్మెంట్ అంటే ఇట్స్ అ టైమింగ్ అండి. ఇట్స్ లైక్ అన్సోల్డ్ అంటే లైఫ్ టైం ఉండే కదా. ఏదో ఇక్కడ చూసారా ఇండియాలో ఏదైనా సిటీ చూసారా 10 ఏళ్ళు అన్సోల్డ్ అపార్ట్మెంట్ మిగిలిపోయిందని? అక్కడ ఎక్కడ జరగదు. హైదరాబాద్ ఈజ్ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ కంపేర్టివ్ వెన్ ఇండియా. లైక్ వెన్ యూ థింక్ విత్ అదర్ సిటీస్, ఈ మధ్య చూస్తే లైక్ ద బెస్ట్ లివింగ్ ఇండియాలో, ద బెస్ట్ లివింగ్ ఇండియాలో కాదు వరల్డ్లో, లైక్ ఐ గాట్ 10th or 15th place is got the comfortable living place in Hyderabad. Listed Hyderabad is in the top list actually. So there's a lot of scope for the this one. మీరు ఇంకోటి నేను అంటే చాలామంది చూశాను, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఇంకా అదర్ ఫీల్డ్స్ ఉన్న వాళ్ళు, ఈవెన్ సివిల్ సర్వెంట్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి హైదరాబాద్ సెట్ అయిన తర్వాత, వాళ్ళు ఇక్కడ జాబ్ చేసిన తర్వాత, ఈవెన్ నార్త్ ఇండియన్స్ కానీ ఎటు వచ్చినా వాళ్ళు మళ్ళీ ఎవరు వాళ్ళు బ్యాక్ వెళ్ళినని ఎవరు చూడలేదండి. దే సెటిలింగ్ ఇయర్ ఓన్లీ. వై? బికాస్ ఆఫ్ దట్ లైక్ కన్వీనియన్స్ లైఫ్. మనకు వెదర్ తోటి కంపేర్ చేసుకున్న, ద పీపుల్ కంపేర్ చేసుకున్న, పీస్ఫుల్ కంపేర్ చేసుకున్న, ఏదంతో కంపేర్ చేసిన హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ యాక్చువల్గా. సో దర్స్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ హైదరాబాద్, బట్ టైమింగ్ దిస్ ప్రాబ్లమ్ మే బి దేర్. రైట్. అండ్ సో ఇంత స్కోప్ ఉన్న హైదరాబాద్లో వాట్ యూ థింక్, వాట్ వుడ్ బి ద నెక్స్ట్ జూబ్లీహిల్స్ ఆఫ్ హైదరాబాద్? సో నెక్స్ట్ జూబ్లీహిల్స్ అని అంటే లైక్ ప్రజెంట్ అయితే వెస్టర్న్ హైదరాబాద్ ఈజ్ డూయింగ్ వెరీ హై. నెక్స్ట్ జూబ్లీహిల్స్ అన్నారు చూసారా, లైక్ యూ కెన్ సే లైక్ నెక్స్ట్ వెస్టర్న్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ టు బి ఫ్రాంక్. ఇప్పుడు జూబ్లీహిల్స్ అనేది లైక్ జూబ్లీహిల్స్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ఫీల్డ్కి వచ్చే, అంటే రేట్స్ పరంగా చూస్తే సిమిలర్ వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ అండి, అంటే ఎలా ఉంటుందంటే లైక్ ఇప్పుడు ఎవ్రీ ప్లేస్ మన ఫినాన్షియల్ కండిషన్ బట్టి మీకు జూబ్లీస్ అంటే వెరీ క్లియర్ చెప్పాలంటే, మీరు జూబ్లీస్ మీరు ఏ విధంగా కంపేర్స్ తెలీదు. ఒక 10 years బ్యాక్ జూబ్లీస్ రేట్ వాజ్ సమ్ 60,000-70,000, 80,000 rupees per square yard. Now it is 2.5-3 lakhs. Just 3 to 3.5 times పెరిగింది. బట్ వెన్ యూ కంపేర్ ఇప్పుడు సమ్ కోకాపేట అనుకోండి, ఇంకా ఎనీ ఏరియా హైదరాబాద్ ఎనీ ఏరియా తీసుకోండి, ఎనీ కార్నర్ తీసుకోండి, 10 times పెరిగింది ఈ 10 yearsలో. ఓకే. 2014-13 తీసుకుంటే జూబ్లీస్ 60,000-70,000 per square yard, now 2.5 lakhs, 4 times you can say like. So anywhere you can more than 10 times పెరిగింది. ఓకే. సో అప్రిషియేషన్ వైజ్ అంటే ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయింది. అప్రిషియేట్ అయిపోయిన తర్వాత ఇంకా నంబర్ ఆఫ్ టైమ్స్ అప్రిషియేట్ ఉండదు. 3 lakhs పోయి 30 lakhs కాదు కదా. సో ఇన్ దట్ కేస్ చెప్పాలంటే లైక్ అంటే మన ఫినాన్షియల్ కండిషన్ బట్టి ఎనీ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ యూ కెన్ గో ఫర్. ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ ఇంత, బట్ సమ్ టైమ్స్ స్లో కావచ్చు, అంతేగాని ఐ డిడ్ నాట్ సీ నో వేర్ ఇట్స్ లైక్ 5,000 ఉంది అక్కడ 50,000 అయింది, 50,000 ఉంది, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ గుడ్. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఇప్పుడు ఇల్లు కొనాలి అనుకుంటే టాప్ 5 ప్లేసెస్ టు, అంటే ప్రాంతాలు అంటారు కదా, టాప్ 5 ప్లేసెస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఎక్కడ ఒక మిడిల్ క్లాస్ పర్సన్? హోమ్ అనేది ఇప్పుడు మనకు హౌస్ అనేది ఏంటంటే 2 things అండి ఇక్కడ. వన్ ఈజ్ ఓపెన్ ప్లాట్, సెకండ్ వన్ ఈజ్ హౌస్. హౌస్ అనేది ఏంటంటే ఒకటి, హౌస్ అనేది ఓన్లీ నాట్ ఎ స్ట్రక్చర్, ఇస్ లైక్ హోమ్. అంటే యూ కెన్ లైక్ వేర్ యూ ఫీల్ కంఫర్ట్. హోమ్ అనేది ఎలా ఉంటుందంటే మన వర్కింగ్ ప్లేస్ నియర్ బై మనకు కంఫర్ట్ పడుతుంది. నేను ఇప్పుడు ఎల్వీ నగర్ జాబ్ చేసే పర్సన్ ఫినాన్షియల్ రీసెర్చ్ కొన్నాను అనుకో, ఇట్ వోంట్ వర్క్అవుట్ కదా. యాక్చువల్ దిస్ నో మీనింగ్ ఆఫ్ దట్ మన యాక్చువల్ రీజన్ చెప్పాలంటే. ఇక్కడ అది హోమ్ అనేది మనం ఎందుకు ఇస్తే అంటే ఒకసారి కొనే వరకే, కొన్న తర్వాత ప్రైస్ ఇంత అప్రిషియేషన్ అనుకోవడం తప్పితే దానివల్ల యూజ్ ఏమి ఉండదు టు బి ఫ్రాంక్. ఎందుకంటే మనం దాంట్లోనే ఉంటాం కాబట్టి రేటు పెరిగిందనే ఒక కాన్ఫిడెన్స్ తప్పితే మిగతా, ఎందుకంటే దిస్ నాట్ ఇన్వెస్ట్మెంట్, లైక్ ఇట్స్ లైక్ యూ ఆర్ ఎంజాయింగ్ దట్ ప్రాపర్టీ యాక్చువల్లీ. కాబట్టి ఏంటంటే ఏ ప్లేస్లు ఉన్న వాళ్ళు నియర్ బై, లేకపోతే నా కెపాసిటీ తగ్గట్టు ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే జూబ్లీహిల్స్ అనుకోండి, ఇక్కడ 12,000-14,000 square feet ఉందనుకోండి. ఇఫ్ ఐ గో ఫర్ సమ్ డిస్టెన్స్, ఇంకా నేను పట్టణ్ చెరువు ఇంకో అదర్ పోయినా నాకు 5,000-6,000 వస్తుంది. ఇఫ్ ఇస్ మై బడ్జెట్ ఇట్ సూట్స్, సో దట్స్ గుడ్ ప్లేస్ ఫర్ మీ. ఈవెన్ మై వర్క్ ప్లేస్ అది కంఫర్ట్ కన్వీనియంట్ అనుకో. అది వెన్ ల్యాండ్ ఇట్ కమ్స్ ఫర్ దే హ్యావ్ టు థింక్ దట్ వన్, ఓకే ఏ ఏరియాలో బాగా అప్రిషియేట్ అవుతుంది, ఏ ఏరియాలో పెడితే బాగుంది. ఎందుకంటే రోజు పోవాల్సిన అవసరం ఉండదు, లైక్ ఎప్పుడో ఒకసారి చూసుకొని పోతారు. లైక్ సో దట్ ఈస్ సిచ్యుయేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వన్. సో హోమ్ ఈస్ వేర్ ఈస్ కంఫర్టబుల్, యూ హ్యావ్ టు బై దేర్ ఓన్లీ. ఓవరాల్ హైదరాబాద్ ఎక్కడైనా ఎవ్రీవేర్ ఇట్స్ అప్రిషియేషన్. అంటే పర్సంటేజ్ అండి, ఈరోజు మనకు 10,000 ఉంటే ఇక్కడ 20,000 కావచ్చు, అక్కడ 4,000 ఉంటే 8,000 కావచ్చు. దట్ పర్సంటేజ్ ఆఫ్ అంటే ఇంక్రీజింగ్ ద రేట్, దిస్ అప్రిషియేషన్ ఈస్ ద ఆల్మోస్ట్ సిమిలర్. చుట్టూ కానీ పాప ఇక్కడ 1,00,000 ఉంది అనుకోండి, ఇక్కడ 2 లక్షలు అయింది.
అక్కడ 20,000 ఉంది అనుకో 40,000 అయింది. ఇట్స్ లైక్ అంటే ఓకే, పర్సెంటేజ్ వైజ్ గా చూసుకోవాలి. అంతే కదా మనం చూడాల్సింది. నేను ఒక 10,000 పెట్టాను అనుకో, నాకు ఈ 10,000 జూబిలీస్ పెడితే ఎంత వస్తాయి, లైక్ నాగోల్లో పెడితే ఎంత వస్తాయి. నాకు 10,000 జూబిలీస్ 20,000 వస్తున్నాయి, నాగోల్లో పెడితే 20,000 వస్తున్నాయి. వాట్ ఇస్ ద డిఫరెంట్? ఐ డోంట్ అండర్స్టాండ్. కాకపోతే మీరు అన్నట్టు కాస్ట్ డిఫరెంట్. మేబీ ఇక్కడ 3 లక్షలు ఉండొచ్చు, అక్కడ ₹1,00,000 ఉండొచ్చు. కరెక్ట్. దట్ ఈస్ డిఫరెంట్. బట్ వెన్ యూ థింక్ ఫర్ అప్రిషియేషన్, ఆల్మోస్ట్ ఆల్ ప్లేసెస్ ఆర్ గెట్టింగ్ ద సేమ్ థింగ్. మన లక్ని బట్టి ఒక 5-10% మేబీ డిఫరెంట్. అండ్ వన్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ చాలా మందికి ఏముంటుంది అంటే, లైక్ విల్లాస్ కొనేటప్పుడు, అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు చూసింగ్లో ఏమవుతుందంటే, అరే విల్లా అంటే ఒక 10 years తర్వాత కూడా ఆ ప్లాట్ నాదే, అంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఇల్లు కూలిపోయినా కూడా ఆ ప్లాట్ ఏరియా నాదే అవుతుంది, సో ఐ కెన్ ఫిక్స్ టు విల్లా అనుకుంటారు. లేకపోతే మళ్ళీ అపార్ట్మెంట్ వైజ్ వస్తే, అరే కన్వీనియన్స్ స్టైల్ ఉంది, అమ్యూనిటీస్ ఉన్నాయి కదా, ఒక 10-15 years తర్వాత ఏ ప్లాట్ ఏరియా నాదవుతుంది? సో ఇక్కడ లైక్ ఓకే, డౌట్ ఇస్ జెన్యున్. ఆఫ్ కోర్స్ విల్లా ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, మైండ్ పర్సెప్షన్ అండి. ఒక ఇండిపెండెంట్ హౌస్ మెయింటైన్ చేయడం వెరీ టఫ్ వెన్ యూ కంపేర్. ఎందుకంటే సేఫ్టీ వైజు, సెక్యూరిటీ వైజు, మీ ట్యాక్సెస్ వైజు, నైబర్స్ తోటి, లైక్ అవుట్ సైడ్ క్లీనింగు, అవుట్ సైడ్ మెయింటెనెన్స్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. వెన్ ఇట్ కమ్స్ ఫర్ విల్లా అన్నప్పుడు ఏంటంటే, వెన్ ఇట్ ఇస్ గేటెడ్ కమ్యూనిటీ, సో అక్కడ ఏంటంటే సెక్యూరిటీ కొంచెం ఇది ఉంటుంది, సేఫ్టీ ఇది ఉంటుంది. బట్ వెనుకని నీ విల్లా వస్తాయి నువ్వు మెయింటెనెన్స్ అనేది మనకు కంపల్సరీ. అంటే ఇంటి చుట్టూ క్లీన్ చేసుకోవడం కానీ, లైక్ ఈ రోజున్న లైక్ హౌ పొటెన్షియల్ అనేది ఇంపార్టెంట్. మనకి ఎంతవరకు అంటే, లైక్ ఇంట్లో ఎవరైనా చూసి అందరూ ఎంప్లాయ్ అనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు. పొద్దున్న ఇద్దరు లాగే హస్బెండ్ అండ్ తాళం వేస్తారు, ఒక వర్కర్ ఇక్కడ ఒక ఎంప్లాయ్ ఎంగేజ్ చేయాల్సి వస్తుంది యాక్చువల్లీ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ద విల్లా. వెన్ అపార్ట్మెంట్ అనేది అవుట్ సైడ్ మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్. రైట్. విల్లా అంటే ఏంటంటే బయట రోడ్ మెయింటైన్ చేస్తారు, మన ఇంటి చుట్టూ మెయింటైన్ చేయాలి, చెట్లు పెట్టుకున్నా ఏది పెట్టుకుని హౌ టు మెయింటైన్. వెన్ ఇట్ కమ్స్ అపార్ట్మెంట్, జీరో మెయింటైన్, కంప్లీట్ డోర్ లోపలనే మెయింటెనెన్స్ ఉంటుంది, డోర్ బయట అసలు మెయింటెనెన్స్ ఉంటుంది. సో యూ ఆస్క్ వన్ క్వశ్చన్ వెరీ గుడ్. మరి నాది ఏది అనుకోవాలో 20 ఏళ్ళ తర్వాత. కానీ ఇక్కడ ఏంటంటే, ఓకే మీరు అన్నట్టు విల్లా వచ్చేసరికి మనకు ఇండివిజువల్ పర్ఫెక్ట్ డిసైడ్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ కూడా ల్యాండ్ ఉంటుంది, అపార్ట్మెంట్లో కూడా ల్యాండ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ కాల్డ్ అన్డివైడ్ షేర్. ఇప్పుడు ఒక 10,000 గజాలు ఉందనుకోండి, దాంట్లో 100 అపార్ట్మెంట్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క ఫ్లాట్ 100 గజాలు ఉంటుంది. బట్ ఈస్ నాట్ డివైడ్, ఎగ్జాక్ట్ అది ఉండదు. బట్ దట్ ఈస్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ లైక్ మీరు మళ్ళీ రీబిల్డ్ చేసినా కానీ, మీరు అమ్మినా కానీ, ఏదైనా కానీ, దట్ ఆల్సో టేక్ ఇన్ యాజ్ అ కన్సిడరేషన్. ఆ 100 గజాలు మీకు ఉన్నట్టే యాక్చువల్లీ అన్డివైడ్. ఓకే, ఆ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ లో ఈ అన్డివైడ్ షేర్ మెన్షన్ చేస్తారు. మీకు ఎన్ని గజాలు అయితే ఉంటుందో పర్ స్క్వేర్ ఫీట్ లెక్క ఆలోచిస్తే, మీకు 10,000 గజాలు ఉంటే ఒక 100 ఫ్లాట్లు, సేమ్ సైజ్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, మీకు 100 గజాలు ఉంది. దాంట్లో డిఫైన్ చేసి దాంట్లో స్పెసిఫై చేస్తారు. ఒక 10,000 SFT, like 5,000 SFT, 100 square yards is belongs to this flat. That is called undivided share. But divide share, but it have the undivided share. Actually, that is there. That safety is there. Okay. So I think that like depends on mana individuality batti. So when you go for the apartment, complete like feel free to maintain. Zero maintenance. అంటే జీరో మెయింటెనెన్స్, కాస్ట్ జీరో కాదు, సర్వీస్ లైక్. సో అలాంటి టైంలో యూ కెన్ గో ఫర్ ది లైక్ ఏమంటారు అపార్ట్మెంట్. అదర్వైజ్ నాకు ఉంది, నేను బాగా ఇంటి దగ్గర పని చేస్తాను, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా కంటిన్యూ ఉంటాను, లేకపోతే ఇంట్లో ఒకరు ఓన్లీ హౌస్ వైఫ్ ఉండడము, లేకపోతే హౌస్ హస్బెండ్ ఉండడము, ఇలాంటివి జరిగిందనుకోండి, దే కెన్ మెయింటైన్ దట్ థింగ్. బట్ వన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అన్డివైడెడ్ షేర్ అయితే ఉందో అది త్రూ అవుట్ ద లైఫ్ టైం ఎప్పుడైనా మనం అమ్మొచ్చా? అంటే లైక్ మీరు ఫ్లాట్ అమ్మిరు అనుకోండి, ఓన్లీ అన్డివైడెడ్ ల్యాండ్ అమ్మలేరు కదా. వెన్ యూ సెల్ ద ఫ్లాట్, దట్ ఇస్ క్యారీస్. ఓకే, ఎప్పటికైనా క్యారీస్ అవుతుంది. ఒక 50 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళ తర్వాత, సో మీకు ఆ బిల్డింగ్ మొత్తం దాన్ని లైక్ లైఫ్ స్పాన్ అయిపోయింది అనుకోండి, ఆ బిల్డింగ్ డిస్మెంటలింగ్ చేసి మళ్ళీ కట్టినా మీకు 100 square yards అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ టర్మినాలజీ అంటే మేబీ భయపడాల్సిన అవసరం లేదు, ప్లాట్ ల్యాండ్ ఏది అనేది మన కన్వీనియంట్ ప్రకారం మనం చూస్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఇప్పుడు మీరు కరెంట్లీ అంటే ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఆల్మోస్ట్ 20+ years ఉన్నారు కాబట్టి, మీరు నేర్చుకున్న టాప్ 3 lessons ఏంటండి, కన్జ్యూమర్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా? ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చెప్పాలంటే, వెన్ ఐ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ టు యూ లెర్న్ సో మెనీ లెసన్స్. లైక్ అంటే ఇప్పుడు ఏంటంటే మేము రియల్ ఎస్టేట్ ఎలా చేస్తామంటే, ఇట్స్ ఒక ప్యాషన్ తోటి చేస్తానండి నేనైతే. ప్రతి దగ్గర టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటూ, లైక్ ప్రాపర్ ప్రొడక్ట్ ఇవ్వడంలో అంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మన కస్టమర్ వచ్చేసి, సార్ మీరు ఒక 15 ఏళ్ల కింద కొన్నాను, చాలా బాగుంది, ఇప్పుడు కూడా మీరు ఇంత క్వాలిటీ ఇచ్చిన థ్యాంక్ అని చెప్తారు చూసారా. లైక్ కొన్ని మనీ అక్కడ వచ్చినా రాలేవు కంటే కూడా గుర్తుండదు, ఎందుకంటే ఏ కస్టమర్ ఎంత బెనిఫిట్ వచ్చింది, కానీ దట్ గివ్స్ ఎ లాట్. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నాకు ఎవ్రీ కస్టమర్ ఇస్ లైక్, నేను ఎట్లుంటుందంటే, నేను ఒక పర్సనల్ ఇల్లు కొన్నాను అనుకోండి,
ఎంత ఫీల్ అవుతాను. నా పర్సనల్ ఇల్లు కట్టుకున్నాను అనుకో, జనరల్గా పర్సనల్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే జస్ట్ దే బై ఇట్ లైక్ దే డోంట్ కన్స్ట్రక్ట్. మనం పర్సనల్ ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రతి దగ్గర ఎంత ఏదో క్యూరింగ్ కానీ, ఈవెన్ స్టీల్ కానీ, సిమెంట్ కానీ, శాండ్ కానీ మనం ఎంత ఇంపార్టెంట్ చూస్తామో. నేను ప్రతి హౌస్ డెలివరీ చేసేటప్పుడు, ప్రతి కస్టమర్కి అమ్మేటప్పుడు, ప్రతి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నేను అట్లే ఫీల్ అవుతాం. దాంతో ఏమైపోతుందంటే వీ గెట్ వెరీ క్వాలిటీ ప్రొడక్ట్. దాంట్లో కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్. నాకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ అని తీసుకుని లైక్ దే ఆర్ వెన్ యూ సే దట్ అనే జనార్దన్ జస్ట్ యూ కెన్ గో మకటా జనార్దన్ యూ కెన్ బ్లైండ్లీ యూ కెన్ బై అనే మా ఏ ప్రోడక్ట్ అని ఏం చెప్తారంటే ఇట్లా కొనొచ్చా అంటే బ్లైండ్లీ యూ కెన్ బై అని చెప్తారు. రిఫరల్సే వర్కౌట్ అవుతుంది. దట్స్ లైక్ మ్యాక్సిమం రిఫరల్స్, ఆల్ దోస్ థింగ్స్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ హ్యాపీ అండ్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. మీరు అన్నట్టు ఇప్పుడు కొంతమంది అన్నారు కొంచెం మార్కెట్ స్లగ్గిష్ ఉంది, డల్ ఉంది, సో మెనీ బిల్డర్స్ ఆర్ దర్ ఫేసింగ్. నిజంగా చెప్పండి వీఆర్ నాట్ ఫేసింగ్. వై? బికాస్ ఆఫ్ దిస్ మ్యాక్సిమం రెఫరల్స్. అంటే ఏవైతే సేల్స్ ఉన్నాయో కొన్ని సేల్స్ అయితే ఏమన్నాయో అవి వీఆర్ ఏబుల్ టు అంటే మాకు క్లోజ్ అవుతున్నాయి. సో అన్సోల్డ్ ఏం లేవైతే మీ దగ్గర? మా దగ్గర అన్సోల్డ్ అనడానికి ఏం లేదంటే వీఆర్ డూయింగ్ వెరీ దిస్ మార్కెట్ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్లీ వీఆర్ డెలివరింగ్. అండ్ దట్ మ్యాక్సిమం థింగ్ మీకు హయ్యెస్ట్ థింగ్ అంటే పాజిటివ్ సినిమా కానీ ఏది కానీ పాజిటివ్ అంటే రెఫరల్ హయ్యెస్ట్ ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ కంటే. ఆ రెఫరల్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. మీ ఫ్రెండ్ అన్నా అనుకోండి, మీ ఫ్రెండ్ ఆ సినిమా బాగుంది పోను అనుకో, యూ డోంట్ థింక్ అదర్ థింగ్స్, ఐ జస్ట్ కెన్ గో. అదర్వైజ్ షూ బాగున్నాయి, లేకపోతే ఇక్కడ మీల్స్ బాగుంది, ఇక్కడ టిఫిన్ బాగుంది అని అనుకోండి, మీరు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ లేని కూడా మీకు అలా చేసేస్తాం. అక్కడ ఆ విధంగా చెప్పాలంటే వీఆర్ ఫార్చునేట్ అండ్ వీఆర్ వెరీ లక్కీ. ఐ కెన్ సే థ్యాంక్ టు ఎవ్రీ మై కస్టమర్ యాక్చువల్లీ. రైట్. అండ్ లాస్ట్లీ నెక్స్ట్ మకుటా డెవలపర్స్ టార్గెట్ ఏరియా ఏది హైదరాబాద్లో? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ టార్గెట్స్ అండి. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. నేను అడవిలా చేసినా కానీ మనకు ప్రతి ఒక్కటి రిక్వైర్డ్. ఒక జంగిల్ ఉందనుకో, జంగిల్ మధ్య టూరిస్టులకు లేకపోతే పోయే వాళ్ళకు, అడవి తిరిగే వాళ్ళకు సమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ అనేది మనం ప్రాపర్ చేయగలిగితే చాలా రిసార్ట్స్ ఉంటాయి. వెన్ యూ గో ఫర్ కేరళ కానీ లైక్ ఈవెన్ కర్ణాటక కానీ పోయినా అనుకోండి, ద కంప్లీట్ జంగిల్ ఉంటారు. అక్కడ పోవడానికి రోడ్ కూడా సరిగ్గా ఉండదు. బట్ దే చార్జ్ వెరీ హై. వై? బికాస్ సమ్ రిసార్ట్స్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సర్వీసు ఒక మనిషికి అంటార్కిటికా పోయినా, అడవి పోయినా, లైక్ ఏమంటారు సీ పోయినా, ఒక ఎవ్రీ వన్ ఈజ్ రిక్వైర్డ్. ప్రతి పర్సన్కి అక్కడ పోయినప్పుడు ఒక కంఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్. అది ఎనీవేర్ కావచ్చు. మీరు హైవేలో ఎక్కడ పోతే అనుకో, ఒక టీ తాగడానికి రిక్వైర్డ్. అది ఎక్కడో అడవులు ఉండొచ్చు, లేకపోతే ఎక్కడన్నా హైవే పైన ఒక ఎడార్లు ఉండొచ్చు. బట్ అక్కడ పోయే నలుగురికైనా సంథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఆ సంథింగ్ రిక్వైర్డ్ అనేది ప్రాపర్ ఇవ్వగలిగితే ఎనీవేర్ యూ కెన్ డూ దట్ వన్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ టార్గెట్స్. ఐ ఫీల్ మై సెల్ఫ్ ఇట్స్ లైక్ which area is comfort and how best we are giving. Right. So I have that confidence, I can give that one. So I have to choose which area and whom to I have to sell. What customer అంటే ఏ కస్టమర్ కి ఏం రిక్వైర్మెంట్ ఉంది, అది ఎంత పర్ఫెక్ట్ ఇస్తాము అనేది ఒక టార్గెట్. అదర్ దెన్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ టార్గెట్. దాని తగ్గట్టు మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లైక్ ఇప్పుడు వెజిటేరియన్ నాన్ వెజ్ సర్వ్ చేసినాం అనుకోండి, డోంట్ వర్క్ వెజిటేరియన్కు. సో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అవసరం అనేది చెప్పి నేను ఏబుల్ టు కుక్ దట్ ఫుడ్. ఇట్స్ ఎనఫ్ టు సేల్ ఎనీవేర్. అందుకే మీరు ఇలాంటి టైంలో కూడా మీరు సస్టైనబుల్గా ఇంకా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు అనుకుంటా. అండ్ బట్ వన్ థింగ్ ఐ రిక్వెస్ట్ లైక్ మీడియా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఉందా అంటే కొంచెం మార్కెట్లో స్లగ్గిష్ కాబట్టి, సో గవర్నమెంట్ సమ్ సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ సమ్ వైబ్స్ రిక్వైర్డ్ టువర్డ్స్ ద డెవలపింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్చువల్గా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్ ఏంటంటే సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రియల్ ఎస్టేట్ అంటే లైక్ బూస్టింగ్ టు బై. అంటే మార్కెట్ పడిపోయిందని. అండ్ ఆల్సో మీడియా ఆల్సో ఐఎమ్ రిక్వెస్టింగ్, మార్కెట్ పడిపోయింది, ఇన్ని లక్షలు అన్సోల్డ్, అన్ని లక్షలు సోల్డ్. అండ్ దట్స్ లైక్ అంటే ఏమైపోతుందంటే అది ఉన్నదానికంటే దాన్ని హైలైట్ చేయడం అవుతుంది. ఒక చిన్నదాన్ని మనము ఎంత మ్యాగ్నిఫై చేసే దాన్ని బట్టి మనకు అది అంత భయంకరంగా అనిపిస్తుంది. సో నాట్ దట్ బ్యాడ్ టు బి ఫ్రాంక్. అండ్ మార్కెట్ ఆల్సో లైక్ లాస్ట్ 2-3 months చూస్తే పాజిటివ్ వైబ్స్ యూఆర్ గెటింగ్. అంటే కంపేరిటివ్లీ మేము ఏదన్నా కంపేరిటివ్లీ సేల్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్. సో ఐ హోప్ లైక్ వితిన్ 6 to 1 year అంటే 6 months to 1 year మళ్ళీ ఓల్డ్ వైబ్రేషన్స్ రావడానికి స్కోప్ ఉంది. లైక్ లాస్ట్ 2-3 years బ్యాక్ ఎలా చూసామో అలాంటి మార్కెట్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి దట్ మీడియా ఆల్సో అంటే ఐ మీన్ జెన్యున్గా ఎగ్జాక్ట్ మార్కెట్ ఎలా ఉంది, సో ఎవరు అనాలిసిస్ చేసి సమ్ బ్యాడ్ బిల్డర్స్ లేకపోతే కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు, ఓవర్ రేట్స్ అమ్మిన వాళ్ళు ఎప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ టైంలో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ టైమే యాక్చువల్గా కరెక్ట్ బిల్డర్స్ అనేది అంటే కరెక్ట్ మార్కెటింగ్ జెన్యూనిటీ అనేది బయటపడతాను యాక్చువల్లీ. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ మీడియా అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆల్సో.
సో గివ్ దట్ వైబ్స్ టు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటారు. బట్ యా, యాజ్ యూ మెన్షన్డ్, హైదరాబాద్ హెస్ లాట్ ఆఫ్ స్కోప్. ఇంకా ఈ కమర్షియల్ వైజ్ కానీ రెసిడెన్షియల్ వైజ్ కానీ ఓవరాల్ డౌన్ ద లైన్ చూసుకున్నా కూడా ఓవర్ ద 10-15 years చూసుకున్నా కూడా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసేటట్టు ఉంటుంది అనిపిస్తుంది. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.